మనకి కనిపించట్లేదు. యేసయ్య ఏం చేశాడు? ఇంటి నుండి బయలుదేరి సముద్ర ప్రాంతమందు కూర్చున్నప్పుడు బహు జన సమూహం అంట ఆయన వెంబడించారంట. ఆయన మాట వినటానికి ఆయన ధోని ఎక్కి కూర్చున్నప్పుడు అంట ధరిని నిలిచి చూస్తా ఉన్నారు. ఆయన మాట, ఏ మాట ఆయన దగ్గర నుంచి వస్తుందా, మేము ఆ మాటను బట్టి బ్రతుకుతాము అని చాలా మంది ఏం చేశారంటే యేసయ్యని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు యోహాను బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరని గద్దింపు అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభువారి మాట ఎలా ఉన్నది? జీవాన్ని ఇచ్చేటట్లుగా, నెమ్మదినిచ్చేటట్లుగా, ఒక బ్రతుకుని మార్చే విధంగా ఉన్నది ఆయన బోధ. అందుకని ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఏమైంది అంటే బాప్తీసం ఇచ్చి యోహాను శిష్యుల కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అనేక మంది శిష్యులు వచ్చారు. ఇప్పుడు నిజమే కదా, ఎవరైనా మంచి మాట ఎవరైనా చెప్తున్నారు అని అంటే వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది పరిగెడతారు. ఎందుకంటే ఆ మంచి ఎందుకంటే జనాలు ఎలా ఉన్నారు అని అంటే పరిస్థితులు బాగోట్లేదు. వాళ్ళకి ఎలా ఉన్నాయి? వాళ్ళవి దిక్కుమాలిన పరిస్థితులు అయిపోయి, ప్రయోజనకరం లేని పరిస్థితులు అయిపోయినాయి వాళ్ళకి కదా. వాళ్ళు అప్పుడు ఏ బోధన ఇష్టపడతారు? ఖండితంగా చెప్పే బోధన ఇష్టపడతారా, లేకపోతే ఆప్యాయంగా దరికి చేర్చుకొని మంచి మాటలు చెప్పే వాళ్ళ బోధని వినడానికి ఇష్టపడతారు. చాలా మంది ఏంటి అని అంటే వాళ్ళ యొక్క కష్టములో నుండి, బాధలో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందిలో నుండి బయటికి రావాలి అని అంటే ఒక సత్యవంతుడి మాట వినాలి అని. అందుకనే యోహాను కంటే, బాప్తీసం ఇచ్చి యోహాను కంటే యేసుక్రీస్తు ప్రభువారికి అనేక మంది శిష్యులు వచ్చారంట. కానీ ఆయన బోధ కూడా నెమ్మదిగా ముందుకెళ్ళినప్పుడు ఏమైంది అంటే శిష్యుడు కనపడకుండా వెళ్ళిపోయారు. కొత్తగా విశ్వాసంలో ఉన్న నువ్వు, విశ్వాసిగా దేవుడి దగ్గరికి వచ్చిన నువ్వు, బాప్తీసం పొంది వచ్చిన నిన్ను బట్టి దేవుడు కొంతకాలం సహిస్తాడు నీ పరిస్థితిని. అప్పుడు నెమ్మదికరమైన సువార్త చెప్తాడు, ఆహ్లాదకరమైన సువార్త చెప్తాడు, బోధ చెప్తాడు కదా. ఎందుకంటే ఆ మనిషి ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత పట్టుకుంటాడు. ఆయన పట్టుకొని ఏం చేస్తాడు? నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి, నువ్వేం చెయ్యాలి, ఎలా ఉండాలి అని ఆయన మొదలు పెడతాడు. అప్పటి వరకు ఏం చేస్తాడు? ఆయన నెమ్మదిగా ఆయన దగ్గరికి వచ్చేటట్లుగా ఆయన చూపిస్తాడు మాట. అక్కడికి వచ్చేసరికి ఆయన ఏమైంది అని అంటే జన సమూహం ధన్ని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలా సంగతులు చెప్పారంట. ఆయనకి ఎక్కడ సమయం ఉంది చాలా సంగతులు చెప్పడానికి? మనుషులతోటి కలిసి ఆ యొక్క వచ్చిన మనుషులతోటి చాలా సంగతులు చెప్పాడంట. వాటిలో కొన్ని ఏంటి అని అంటే ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తనమునకు బయలు వెళ్ళెను. ఉపమాన రీతిగా చెప్తే గాని ప్రజలకి అర్థం కాదని యేసయ్యకి అర్థమైపోయింది. ఎందుకు అని అంటే అప్పుడు యేసయ్య దగ్గర సామాన్య ప్రజలు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? చేపలు పట్టుకునే వాళ్ళు, చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, చదువు లేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, పామరులు. అలాంటి వాళ్ళు వినటానికి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అని ఆయన ఏం చేశాడు అని అంటే ఒక స్టోరీగా ఆయన చెప్పటం స్టార్ట్ చేశాడు. చెప్పి ఆయన ఏమన్నాడంటే, విత్తనం విత్తేవాడంట విత్తుటకు బయలు వెళ్ళాడంట. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడేను. విత్తుతున్నాడంట. ఒక వ్యక్తి వెళ్ళిపోయి విత్తనాలను ఏం చేస్తున్నాడు? విత్తుతున్నాడు. పని ఇచ్చాడు. పనిని పరలోకపు తండ్రి విత్తేవాడికి ఇచ్చాడనమాట. విత్తేవాడెవడో విత్తని వాడెవడో పరలోకపు తండ్రికి తెలుసు. ఆ పనిలో నువ్వున్నావా? ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? నేను ఒక క్రైస్తవుడిగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని నడిచేటప్పుడు విత్తాలి, నేను దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు విత్తాలి వాక్యాన్ని తీసుకెళ్ళి. ఆ విత్తే పనిలో నువ్వు నేను ఉన్నాము. అందుకనే పేతురు రాసిన పత్రికలో ఏమన్నాడు? మీరు యాజక సమూహం అని అన్నారు. దేవుని సొత్తైన యాజకులు ఏం చేస్తారు? చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని నడిపించాలి కనుక మీరు యాజక సమూహము. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొంది రక్షించబడి విశ్వాసిగా మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలా?
ఒక పత్రికగా ఉండి విత్తనాన్ని ఏం చేయాలా? వెదజల్లాలి, వెయ్యాల. అరే నా పరిస్థితి బాగాలేదండి, నేను అధ్వానంగా ఉన్నాను, నా జీవితం బాగాలేదండి, నా స్థితి బాగాలేదండి, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదండి, నా జీవితం బాగలేదండి, నా స్థితే బాగున్నప్పుడు నేను వేరే వాళ్ళకి ఎలా విత్తుతాను? మరి శిష్యుల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ దినాల్లో? మనకంటే బహుఘోరంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. ఎట్లా ఉన్నాయి? బహుఘోరంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. కానీ యేసయ్యను వాళ్ళు వదిలిపెట్టలేదు, వెంబడిస్తూ యేసయ్య చెప్పినట్లుగా వాక్యాన్ని వెదజల్లారు. చూస్తే స్టెఫను బాగా వెదజల్లాడు కదా. రాళ్లతోటి కొడతా ఉన్నారు స్టెఫన్ని. ఏం చేస్తున్నాడు ఆయన? వెదజల్లుతున్నాడు. అబ్రహాముని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యూదులకి అబ్రహాముని తీసుకొచ్చి చూపిస్తే గాని అర్థం కాదని అబ్రహాము నుంచి తీసుకొని వచ్చి విత్తనాన్ని జల్లుతున్నాడు. ఏ సమయంలో? ఏ సమయం? మరణించే సమయం కదా. రాళ్లతోటి కొడతా ఉన్నారు గుంటలో వేసి. ఎవరిని? స్టెఫన్ని. ఏం చేస్తున్నాడు? విత్తనాన్ని జల్లుతున్నాడు. వాక్యం అనే విత్తనాన్ని జల్లుతున్నాడు యూదుల దగ్గర. వాళ్ళకి అర్థమైందా? అర్థం కాలేదు. చంపేశారు. ఎవరిని? స్టెఫన్. హతసాక్షి అయిపోయాడు స్టెఫన్. అలాగే చాలా మంది శిష్యులు ఎలా ఉన్నారు? యోహాను చూసుకుంటే ఎలా ఉన్నాడు? పద్మాసు ద్వీపంలో పడవేయబడ్డాడు. అప్పుడు ఏం చేశాడు? దేవుడి నుంచి ఒక విత్తనం వచ్చింది, వాక్యం వచ్చింది. యోహాను ఏం చేశాడు? దాన్ని రాశాడు. రాసి ఏం చేశాడు? పత్రికలు పంపించాడు. ఇప్పుడు మనకి ఆ ప్రకటన గ్రంథం మన ముందు ఉంది అని అంటే ఆ యొక్క భక్తుడు, పరిశుద్ధుడు యోహాను ఆ విత్తనాన్ని రాసి మనకి పంపించడం వల్ల ఆ విత్తనం, ఆ యొక్క వాక్యము మనకు దొరకటం వల్ల ఏమైంది? మనం భద్రపరచబడుతున్నాము. రాబోయే దినాలు ఎలాంటి అన్నది మనకి కళ్ళకు కట్టినట్లుగా ఆయన తెలియజేస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మనం విత్తనాన్ని జల్లే వాళ్ళిగా ఉన్నామా? మన చేతిలో బైబిల్ ఉంది, వాక్యం ఉంది. నువ్వు పక్కనున్న వాడికి, నువ్వు వెళ్ళే వాళ్ళకి, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి, నీ బంధువులకి నువ్వు ఎప్పుడైనా ఒక విత్తనాన్ని జల్లావా వాళ్ళ హృదయంలో? యేసయ్య ఏమంటున్నాడు? విత్తనాన్ని జల్లేవాడంట బయలుదేరాడంట. ఆగలేదు. ఆగాడా? వెళ్ళిపోయాడు. ఇచ్చిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఎండాకాలం అనుకోలేదు, వర్షాకాలం అనుకోలేదు, చలికాలం అనుకోలేదు, ఏ కాలము అనుకోలేదు. విత్తేవాడు. ఆ పనిలో నువ్వు నేను ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఎండాకాలం ఎండ ఎక్కువ ఉంది అని, వర్షాకాలం వర్షం ఎక్కువ వస్తుంది అని, చలికాలం చలిగా ఉంది అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము? ఇంట్లో ఉంటున్నాం. కానీ యేసయ్య బయలుదేరాడు కదా ఇంటి నుంచే ఆయన బయలుదేరింది. సముద్ర తీరానికి వెళ్ళాడు, అనేక మంది వచ్చారు. మరి మనం కూడా బయలుదేరాలి కదా విత్తనాన్ని పట్టుకొని. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనము బయలుదేరాలి కదా. లేదండి, నాకు ఈరోజు ఆహారం లేదు, నేను ఎట్లా వెళ్తాను? ఉన్నా లేకపోయినా ఏం చేయాలా? వాక్యం అనే విత్తనాన్ని విత్తాలా మనుషుల హృదయం. వాళ్ళు విన్నా వినకపోయినా ఏం చేయాలి? విత్తనాన్ని విత్తాలా. మన పరిస్థితి ఎలా ఉన్నా, బహు ఘోరంగా ఉన్నా మనం ఏం చేయాలి? మనం విత్తనాన్ని పట్టుకొని వెళ్ళాలా. క్రైస్తవుడుగా మన బాధ్యత అది, మన పని అది, మనకిచ్చిన పని ఆయన. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, విత్తుచుండగానంట కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట. మళ్ళీ పడేను, పక్షులు వచ్చి వాటిని మృంగివేశారు. విత్తనాలు ఎక్కడ పడిపోయినాయి? త్రోవ ప్రక్కన పడిపోయినాయి. విత్తేవాడు విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. పడంగానే ఏమైంది? పక్షులు. అంటే వాక్యం అనే విత్తనం విత్తేటప్పుడు కొన్ని ప్రక్కన పడిపోగానే దురాత్మ సమూహాలు, పక్షులు అనగా దురాత్మ సమూహాలు వచ్చి ఏం చేస్తాయి? ఆ విత్తనాలను దోచుకొని వెళ్ళిపోతాయి, మనలో కార్యసిద్ధి జరగకోకుండా. ఆ తర్వాత కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడేను. అక్కడ మన్నులు లోతుగా ఉండనందున వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయి. కొన్ని ఎక్కడ పడ్డాయి? మన్ను లేని రాతి ప్రాంతంలో పడిపోయింది. మన్ను లేని రాతి హృదయాలలో వాక్యము కూడా వెళ్తదంట. దాంట్లో కూడా మనం విత్తాల వాక్యాన్ని. అవునా? అరే అతను కఠినుడండి, అతనికి వాక్యం చెప్పినా వినడండి, జై శ్రీరామ్ అంటాడండి. మన వల్ల కాదండి, మనం చెప్పలేమండి, మన మాట వినరండి వాళ్ళు. అయినా మనకి బాధ్యత. ఏం చేయాలా?
మనకి బాధ్యతనిచ్చాడు దేవుడు. క్రైస్తవుడిగా పిలువబడుతున్న నువ్వు నేను ఒక బాధ్యతను కలిగి ఉన్నాము. ఆ బాధ్యతతోటి మనం ఏం చేయాలి? వాక్యాన్ని వెదజల్లాలి. రాతి నేలను పడినప్పుడు అంట వెంటనే మొలుస్తుంది. తర్వాత సూర్యుడు ఉదయించినప్పుడు మాడి వేరు లేనందున ఎండిపోయి, వేరు లేదు, మన్ను లేదు, కఠిన హృదయం. కానీ ఏమైపోయింది? అలాగని విత్తేవాడు అతనికి నేను చెప్పినా వినడు నా బోధ అని ఇంటిలో కూర్చోలేదు. విత్తేవాడు విత్తనాన్ని పట్టుకున్నాడు, బయలుదేరాడు. ఆ తర్వాత ఏమైంది? కొన్ని ముండ్ల పొదల్లో పడేను. ముండ్ల పొదలు ఎదిగి ఏమైంది? ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని ఎక్కడ పడ్డాయి? ముండ్ల పొదల్లో పడిపోయినాయి అంట విత్తనాలు. వాక్యం అనే విత్తనము వెళ్ళి ముండ్ల పొదల్లో పడిపోగానే ఏమైంది? ముండ్ల పొదలు అంట అణిచివేసినాయి అంట వాక్యాన్ని. ముండ్ల పొదలు ఎలాగున్నాయి? ఎదిగినాయి అంట. మనుషుల హృదయం కూడా ముండ్ల పొద లాంటిది. ఆ ముండ్ల పొదని కట్ చేసుకోవాలి, ఎదిగేటట్లుగా ఉంచకూడదు. ఏం చేయాలండి? ఎదిగిని, ఇక్కడ ఎదిగిని అంటే పెరిగిని కదా. మనం కూడా మన జీవితాల్లో ఈ యొక్క స్పిరిచువల్ లెవెల్లో, ఆధ్యాత్మిక లెవెల్లో ఎదుగుతున్న కొద్దీ ముండ్ల పొదలు ఎదిగే పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఎదిగి ఏమైపోయినాయి? వాక్యాన్ని అణిచేసేసింది. ఆ విత్తనాన్ని ఏం చేసింది? అణిచేసింది. ఆ తర్వాత కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. ఏమంటున్నాడు? కొన్ని మంచి నేలన పడ్డాయంట. వాక్యం మంచి నేల అంటే ఏంటి? ఆ యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకునేవాడే మంచి నేల, మంచి హృదయం కలిగిన వాడు. ఆ వాక్యం వచ్చిందా అని త్రోసేయలేదు. మంచి హృదయం కలిగిన వాడు ఏం చేశాడు? దాన్ని రిసీవ్ చేసుకున్నాడు, అప్లై చేసుకున్నాడు వాక్యాన్ని. ఇప్పుడు అనారోగ్యంతో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యెషయా గ్రంథంలో వాక్యం చెప్తాం. ఏమని? అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అని అంటే, ఆ రోగి ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే ఏమైంది? స్వస్థత కలిగింది కదా. బహుశా 2-3 రోజులు శరీరాన్ని బట్టి బాధపడవచ్చు, కానీ ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ఆ మంచి నేల తీసుకుంటుందో కదా, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మంచి నేల తీసుకుంటుందో ఏమైంది? 100 గాను, 60 గాను, 30 ఫలిస్తుందంట. ఫలించే హృదయం కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రిసీవ్ చేసుకునే హృదయం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. మంచి హృదయం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఆర్థిక పరిస్థితిలో ఉన్నావా? కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఏమని? నీవు దరిద్రుడిగా ఉంటే ఆయన తన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యత చొప్పున మన కొరకు దరిద్రుడు ఆయన, మనల్ని ధనవంతుడు చేయటానికి మన కొరకు ఆయన దరిద్రుడు. అదొక వాక్యం, అదొక విత్తనము కదా. అదేంటి? విత్తనం. ఆ విత్తనాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. నా జీవితంలో చెప్పాలి అని అంటే ఈ యొక్క ఆర్థిక విషయానికి ఎప్పుడు నేను భయపడను. ఎందుకు అనంటే ఆ వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకుంటాను. నాది అని నేను తీసుకుంటాను. నాది ఇది, నాకు ఆయన ఇచ్చాడు, ఆయన మాట ఉంది, ఆ విత్తనం నా హృదయంలో ఫలించాలి అని. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను అనుకో, నెల తిరిగే లోపల, నెల అయిపోతుంది అనగానే మళ్ళా దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఆ వాక్య ప్రకారం ఏం చేస్తాడంటే, ఆ విత్తనాన్ని నేను ఎప్పుడైతే తీసుకున్నానో దాని ప్రకారంగా నాకు కార్యం జరిగింది. అప్పుడు నేను ఎలా ఉంటాను? 30 60